హలో గైస్, అయితే మరి మనశంకర వరప్రసాద్ గారి డే 1 చాలా గ్రాండ్గా వెళ్ళిపోతుందన్నమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ మన ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా 80% ఆఫ్ ద పాజిటివ్ రివ్యూస్ చూస్తున్నాను నేను. సో అవన్నీ చూసే మళ్ళీ వీడియో చేయాలనిపించింది చేస్తున్నా. యూజువల్గా ఎవరైనా సరే మన తెలుగు నుంచి ఒక హీరో సినిమా వచ్చిందంటే, ఒక నోటెడ్ హీరో సినిమా వస్తే 90% ఆఫ్ ద రివ్యూస్ ఏంటంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. బట్ సర్ప్రైజింగ్లీ ఈ ఫిలింకి మాత్రం ప్రతి దగ్గర పాజిటివ్ రివ్యూస్ పడుతుంది అనమాట. పెద్ద పెద్ద పేజెస్ కూడా వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 3.5, 4 కూడా ఇస్తున్నారు కొన్ని పేజెస్. సో అంతే గైస్, కంటెంట్ ఉంటే ఏ సినిమాని ఎవరు ఆపలేరు. దానికి తోడు అనిల్ రావిపూడి లాంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఆయన సినిమా ఇది. ఇంకెవరు ఆపుతారు చెప్పండి? ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ అయితే మన సినిమాకైతే రాబోతుంది. సో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మన వెంకటేష్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ అయితే హిలారియస్ ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి అన్నమాట. ప్రతిదీ ఏదో కామెడీ పెట్టాలని పెట్టినట్టు ఉండదు, ఆర్టిఫిషియల్గా ఉండదు, న్యాచురల్గా ప్రతిదీ పడిందనమాట. నాకు పర్సనల్గా ఆ హుక్ స్టెప్ సాంగ్ అయితే ఇంకా తిరుగుతుంది. మళ్ళీ చూడాలి ఆ సాంగ్ కోసం అనేటట్టు ఉంది. చాలా బాగుంది. సో ఆట సందీప్ అంట ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. బెస్ట్ అని చెప్తాను, చాలా బెస్ట్. సో ఇంతకుముందు కూడా ఎలాగో ఉంది. మెయిన్ సింపుల్ గైస్, ఆయన ఏదో కష్టపడిపోయే స్టెప్స్ అక్కర్లేదు. చిన్న చిన్న మూమెంట్స్ పెడితే ఆయన గ్రేస్ ఉంటుంది చూడండి, అది చాలు. మిగతాది ఆ గ్రేస్ చూసుకుంటుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ చేయగలరు చిరంజీవి గారు. సో మార్నింగ్ షో అయిపోయినాయి, మ్యాట్నీలు ఇవన్నీ కూడా ఫుల్గా మనకు అన్ని దగ్గరలో కూడా హంగామా నడుస్తుంది. ప్రతి దగ్గర పాజిటివ్ టాకే ఉంది గైస్, అది చెప్పడానికి వచ్చాను. ఇంకో విషయం ఏంటి అంటే, మేబీ మనకి ఎక్స్ట్రా షోస్ యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కొన్ని దగ్గర డిమాండ్ ఎక్కువ పడుతుంది, కొన్ని దగ్గర హౌస్ఫుల్ ఫోర్డ్లు కూడా పడుతున్నాయి అన్నమాట. సో బుక్ మై షో అవన్నీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం థియేటర్లు అన్నీ కూడా ఆరెంజ్లోకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మేబీ ఇంకొంచెం 2 రోజులు అయితే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అలాంటి దగ్గర ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం గైస్. చిరంజీవి గారి సినిమా అయితే ఆఖరికి. సో లాస్ట్ ఫిలిమ్స్ కొంచెం డిసప్పాయింట్ అయినాం, బట్ ఇట్స్ ఓకే. ఇది మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. రీమేక్ కాదు, ఏం కాదు, స్ట్రైట్ ఫిలిము, హిట్ కొట్టాం, ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాము. సో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అంతేలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. సో మరి మీరు చూసారా లేదా ఏంటి? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.